హల్వా పూరీలు చేస్తున్నామండి. దానికి ముందుగా శనగపప్పు కావాలండి. పచ్చెనగపప్పు అండి, నానబెట్టి పెట్టాను నేను. ఒక అరకేజీ పప్పు ఉంది. ఇప్పుడు అదంతా కుక్కర్లో వేసాను. ఒక 4 విజిళ్ళకి 5 విజిళ్ళకి పెట్టేస్తే మెత్తంగా అయిపోద్దండి. అయితే 2 గ్లాసులు పోస్తున్నానండి నేను. రెండు గ్లాసులు అంటే 1/2 లీటర్ నీళ్ళు వేసానండి. ఇంకొంచెం పోసేసుకుందాం. అంత మాత్రం అయితే చాలండి. ఇవ్వండి 5 విజిల్లు కట్టి పెట్టాను నేను. పప్పు చూడండి ఎలా ఉడికిందో, మెత్తంగా అయిపోయింది. దీంట్లో వాటర్ అయితే ఉంటుందండి. నేనైతే వాటర్ కరెక్ట్గా పోసుకున్నానండి, అందుకని కొంచెమే వచ్చింది, ఎక్కువ ఏం లేదు. ఈ పప్పు అంతా మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలండి. వేసుకొని బాగా మెత్తంగా రుబ్బేసుకోవాలి. అంతా మెత్తగా రుబ్బేసానండి మిక్సీ జార్లో వేసి. ఇప్పుడు 1/2 కేజీ చక్కెర వేస్తున్నానండి. కొంచెం తగ్గించుకుందాం, మరీ ఎక్కువైపోతున్నట్టుంది. ఇలా వాటర్ అయితే ఏం పోయకుండా హల్వా అనేది ఇలా వండేసుకోవాలండి. ఇలాగే దాంట్లో కరిగిపోతుందండి. వేడి అయ్యే కొద్దీ అంతా కరిగిపోయి మీకు కరెక్ట్గా సరిపోద్ది. చూడండి చక్కెర అంతా కరిగేసరికి ఇలా పలసన అవుద్ది. ఏం భయపడబాకండి. వాటర్ అయితే ఏం యాడ్ చేయొద్దు. వాటర్ వేయకుండానే ఇలాగ అయిపోద్దండి. చక్కెర వేసిన తర్వాత ఇలాగే బాగా ఉడకనివ్వాలండి. ఇలా ఉడికేటప్పుడు కొంచెం ఒక 2 స్పూన్లు నెయ్యి వేసేసుకోవాలండి. ఇలా బాగా ఉడకనివ్వాలండి. ఇలాచి ఒక 3 వేసుకోండి, సరిపోద్ది. అండి గ్యాస్ ఆపేసానండి. ఇలా ఉంటుంది అది. మనం చక్కెర అంతా వేసి ఉడకబెట్టిన తర్వాత ఇలాగే ఉంటుంది, క్రీమీగా. తర్వాత అదంతా చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోద్దండి. ఇలా ఉందని ఏం కంగారు పడొద్దు. ముందు ఇలాగే ఉంటుందండి. కాసేపు బాగా చల్లారిన తర్వాత చూపిస్తాను మీకు మళ్ళీ. వేసుకోవాలి. ఇప్పుడు పాలు వేసుకొని అదంతా కరగబెట్టేసుకోవాలి. ఒక కప్పు పాలు వేసుకోండి. 1/2 కేజీ మైదా పిండి అండి. ఇలా వేసుకుంటే పూరీలో టేస్ట్ బాగుంటుందండి, మనం హల్వా పూరీలు చేసేదానికి. ఇప్పుడు పిండి వేసేసుకున్నాము. ఒక కప్పు పాలు చాలండి. సరిపోకపోతే నీళ్లు వేసేసుకోండి, సరిపోద్ది, ఏం పర్వాలేదు. ఇంకా అయితే చిక్కటి పాలు వేసుకోవాలండి. నీళ్లు కలిపిన పాలు వేయద్దు, టేస్ట్ అనేది బాగుండదు. ఈ హల్వా పూరికి మైదా పిండి అయితేనే బాగుంటుందండి. మళ్ళీ గోధుమ పిండి అదంతా అది కూడా బాగానే ఉంటుంది. ఈ పిండి అనేది టేస్ట్ ఇంకా బాగుంటుంది. మనం కలిపిన తర్వాత మెదువుగా స్పాంజీలాగా ఉంటుందండి. అది పాలు సరిపోలేదు, వాటర్ అయితే పోసుకుంటున్నాను. ముద్దకి సరిపడినంత వాటర్ పోసుకొని ఇలా కలుపుకుంటా నీళ్లు పోసుకోండి, లేకపోతే సరిపోద్ది. మళ్ళీ ఇలా ముద్దగా కలిపేయాలండి. కలిపేసి ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి. ఇంత పెద్దవి వద్దులేండి పూరి. చూడండి ఈ సైజు
ఇంత సైజ్ చేసుకుంటే చాలండి. అన్నీ అలాగే చేసేసుకోవాలి. ఇలా అన్నీ చిన్న చిన్న ఉండల్లాగా ఇంత ఉండలు చేసేసుకోవాలండి. చూడండి, ఈ సైజు ఉండలు ఇలాగా అన్నీ అలాగే చేసేసుకున్నాం. హల్వా చూడండి, మనం వండినప్పుడు పలసంగా ఉన్నింది కదా, ఇప్పుడు చూడండి ఎంత తిక్కుగా ఎంత గట్టిగా ఉందో. ఇగోండి, పూరీ చేసి పూరీలో ఒక స్పూన్ వేసి అలా ఒత్తేసుకోవడమే. ఇంకా మూసేసాం కదా, ఇలాగా ఒత్తేసుకోవాలండి. చూడండి ఎలా వచ్చిందో డిజైన్. చూడండి, అలాగే మిగతావన్నీ అలాగే చేసేసుకోవాలి. ఇదిగోండి, అన్నీ ఇలాగే చేసేసుకోవాలి మొత్తం. ప్యాన్ పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోయాలండి. ఆయిల్ ఇలా వేడైన తర్వాత మనం చేసి పెట్టుకున్న పూరీలన్నీ ఇలా ఆయిల్లో వేపేయాలి. ఉంటాయి కదా, ఇవి ఓపెన్ అవ్వకుండా చూసుకోండి, లేకపోతే హల్వా అంతా బయటకు వచ్చేసిద్దండి. చూడండి, ఇలాగా చేయడం వల్ల అంతా ఇలా 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 గిచ్చడం వల్ల అంతా క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు బాగా వస్తాయి. ఇలా దాంట్లో పట్టినంత వరకే వేసేయాలండి. ఇలా తిప్పుకుంటా వేపేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకోవడమేనండి. అంతేనండి, రెడీ చేసుకోవడం.